కూర్చున్నారు. ఒకవైపు వాళ్ళు లోపలికి వెళ్తా అంటున్నారు. వాళ్ళకి పోకుండా ఎందుకు ఇక్కడ రోడ్ లో వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు మరి లోపలికి పంపిస్తున్నారు, లేకపోతే రానివ్వట్లేదని వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు? సామాన్లు ఇసిరేసారా? 10 మంది గుండాలు తీసుకొచ్చి రచ్చ చేస్తే లోపలికి ఎలా రానిస్తారు? ఏం మాట్లాడుతున్నారు అసలు? కనీసం ఒకళ్ళ ఇల్లు కబ్జా చేసుకొని ఆ ఇంట్లో ఉంటూ కబ్జా చేసుకున్న ఇంట్లో సొంత యూజ్లెస్ ఫెలో ఎవరు? నువ్వు యూజ్లెస్ ఫెలో. ఇక్కడ రాజధాని లక్ష రూపాయలు తీసుకున్నావు, ఎవడైతే నా దగ్గర డబ్బులు తీసుకొని చూపించమనండి. చూపించకపోతే రాజధాని దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నాడు అన్ని నా దగ్గర ఎవడైతే ఉన్నాయి. అర్థమైందా? ఇలా ఇల్లు మొత్తం నాకు తెలుసు. ఏం చేసుకుంటారు? కథ రాసుకో, రామాయణ భారతం రాసుకోపో. రాయిపోతే ఎందుకు తెలుసుకొని ఏం చేసుకుంటున్నారు? ఉధృత వాతావరణమే కనిపిస్తుంది. ఒకవైపు ఆర్గ్యుమెంట్స్ అయితే కనిపిస్తుంది. ఆయన కాలు ఇరిగిపోయి ఒక వృద్ధ దంపతులు ఇట్లా పడుంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని ఇక్కడ డ్రగ్స్ దంతా జరుగుతుంది, ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది, ఇన్ని దరిద్రాలు జరుగుతున్నాయని చెప్పి అందరూ కంప్లైంట్ చేస్తుంటే సిగ్గు లేకుండా ఇంకా ఇదే ఇల్లు పట్టుకొని ఇక్కడ ఇంటి నంబర్ 13 అంటే దయ్యాల కంపెనీ బేసికలీ పట్టిన దయ్యాన్ని వదిలించుకోండి. ఇక్కడ సంథింగ్ రాంగ్ మాట్లాడుతున్నాడు. తీసుకున్నాడు లక్షలు కాకపోతే కోట్లు తీసుకుంటారు. ఈయనకి ఏంటి సంబంధం ఏంటి అసలు? ఆయన ఇల్లు కాదు ఉంటే డాక్యుమెంట్లు చూపించండి. ఆయన పెళ్ళం కాదు ఉంటే డాక్యుమెంట్లు చూపించండి. ఏ రకంగా చూపించకుండా ఇష్టం వచ్చిన ప్రాస్టిట్యూషన్ అని కూడా పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. డ్రగ్స్ దందాలోనే కదా 45 రోజులు చెంచల్గూడల జైల్లో ఉండొచ్చింది. ఎవరు? ఈయన లేకపోతే వాళ్ళ ఎవరున్నారు? అన్ని దగ్గర అన్ని ఉంటాయి. ప్రధానికి 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చింది. తర్వాత కూడా ఇదే ఇంట్లో ఉన్న పనివాడు వచ్చి మన అందరి ముందు చెప్పాడు ఎక్కడెక్కడ దాచిపెట్టుకుంటుంది, ఫోటోలతో సహా చూపించాడు. ఇంత దరిద్రం జరుగుతుంది, ఇంత కంప్లైంట్లు చేస్తున్నా కూడా వీళ్ళు ఎందుకు ఇలా తాత్సారం చేస్తున్నారు? ఈ కమ్యూనిటీలో ఉండే వాళ్ళు కూడా నిజంగా వాళ్ళు మా కర్మ ఎందుకు వచ్చింది అని చెప్పి రోజు బాధపడుతున్నారు. దీనికి తోడు వాళ్ళని తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో చండాలం చేస్తుంటే ఆ చండాలం అంతా కూడా రికార్డ్ చేసి రాజస్థానికి పంపించారు. వాళ్ళు రాజస్థానికి పంపించిన తర్వాత ఇలా అనాథరైజ్డ్ పర్సన్స్ని తీసుకొచ్చి ఆ లాయర్ ఎవరో రాజేష్ లాయర్ని తీసుకొచ్చి వాటితో స్విమ్మింగ్ పూల్లో ప్రపంచం అంతా చూసింది. అందరికీ తెలుసు ఎవరెవరు క్రియేట్ చేశారు. ఇప్పుడే చూపిస్తాను నీకు కావాలంటే. ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టింది? మస్తాన్ సాయి నా మొగుడు, మస్తాన్ సాయి నాకు కావాలని కేసు పెట్టి ఇది నా మొగుడే లేనట్టు అంటదయ్యా. ప్రపంచం అంతా చూసింది. ఎఫ్ఐఆర్ క్లియర్ కట్ గా ఉంది. మస్తాన్ సాయి నా మొగుడు నాకు కావాలి అని చెప్పి కేసు పెట్టి మళ్ళీ రీసెంట్ గా కూడా కేసు పెట్టింది కదా. సో ఒకళ్ళతో సంసారం, ఇంకొకళ్ళ ఇల్లు కావాలి. అంటే మస్తాన్ని కూడా కోర్టు ఏదైతే జైలుకి వెళ్ళి ములాఖత్ లో కూడా డబ్బులు అడిగినట్టు కూడా సమాచారం వస్తుంది. నిజమేనా అది? నాకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే మస్తాన్ సాయిని ములాఖత్ లో ఈవిడ కలవడానికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళాలి ములాఖత్ లో? ఈయన తీసుకెళ్లి జైల్లో ఉన్నప్పుడు, ఆయన జైల్లో పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళింది ఎందుకు? 3 కోట్లు కావాలంట. 3 కోట్లు ఇస్తే మస్తాన్ సాయి వాళ్ళ నాన్న చెప్పాడు. నువ్వు చెప్పు, నువ్వు డాక్యుమెంట్ చూపించి ఫస్ట్. డాక్యుమెంట్ నువ్వు మూసుకొని పోవాయా? నీవన్నీ తెలుసు. ఇస్నాపూర్ లో నువ్వు చేసే దందాలు తెలుసు. గ్యాస్ సిలిండర్లు అమ్ముకోవడం తెలుసు. దాన్ని ఏమంటారు? ఏంటది? దొంగసారాలు. నీ దందాలన్నీ మాకు తెలియదు అనుకుంటున్నావా? పెద్ద ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా మీరు మాట్లాడుకుంటున్నా ఓకే, కానీ ఆ వృద్ధులు ఇక్కడనే గత 3 గంటల నుంచి కూర్చున్నారు. ఏం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు లోపలికి రావట్లేదు, ఏం చెప్తారు? ఇప్పుడు ఏంటి అంటే లావణ్య లోపలికి పంపించే వరకు మీరు ఇక్కడనే కూర్చుంటారంటారా? ఏమంటారు? అంతే రైట్. ప్రస్తుతం ఏంటి అంటే ఒకవైపు కుటుంబ సభ్యులు కూడా దీంట్లో లోపల డ్రగ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా రేడ్ చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిజంగానే ఈ విల్లాల్లో డ్రగ్స్ ఉన్నాయో లేదో పోలీసులు చెక్ చేస్తారు కదా తెలిసేది. పెట్రిషియా తల్లి అక్కడ ఏడుస్తున్నారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆమె రోదనకి కారణం ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేయండి. ఆమె కంటతడి పెట్టుకోవడం జరుగుతుంది అక్కడ. ఆయన లోపల వచ్చి కూడా ఇట్లా రోడ్డును పడేస్తుంది. ఆమె ఏడుస్తుంది, తల్లి ఏడుస్తుంది, ఎంతో రోధిస్తుంది. చెప్పండి. సో ఆ రాజ్ తరుణ్ తల్లిదండ్రులకి సంపూర్ణమైన హక్కు ఉంది. ఆవిడకి ఏదైనా ఉంటే కోర్టుకు వెళ్ళి తెచ్చుకోమండి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ తెచ్చుకోమండి. ఇది వాళ్ళ ఇల్లు ఉండడానికి లేకుండా ఎలా తోస్తారు వాళ్ళు బయటికి? మెడబట్టి బయటికి తోస్తే పాపం ఆవిడని ఎవడు దోశాడో. అంటే గూండాలు కూడా లోపలికి వచ్చారు. 15 మంది మహిళలు వచ్చారు. గూండాలు వచ్చి అమ్మాయిని కొట్టి ఈడ్చుకు వెళ్లారంటూ కూడా లావనే చెప్పుకుంటారు. ఎక్కడ కనీసం సీసీటీవీ ఫుటేజ్ అయినా ఉంటుంది కదా, కనీసం చూపించమనండి. అన్ని నా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు కదా, చూపించమనండి. మీ డిమాండ్స్ ఏంటి ప్రస్తుతం? అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య
ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో రాజ్ పేరెంట్స్ ఇప్పటి వరకు బయటికి రాలేరు, కానీ మొట్టమొదటిసారి వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతున్నారు. రాజ్ ఎందుకు రావట్లేదు అంటే గత కొన్ని నెలల నుంచి 9 to 10 months వరకు ఈ ప్రస్తావన జరుగుతూ ఉంది, కానీ ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ లో రాస్తారు నువ్వు ఒకటేసారి మాట్లాడారు, కానీ ఇప్పటి వరకు మీడియాలో రాలేదు. ఇప్పటికీ కూడా ఈ ఇల్లు రాస్తారు అయినప్పటికీ కూడా రాజ్ ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఇంట్లో డ్రగ్స్ దొరుకుతున్నాయి, ఈ ఇంట్లో నన్ను కూడా ఎక్కడ ఇరికిచ్చేస్తారో, ఈ డ్రగ్స్ కేసులు నన్ను ఎక్కడ పెడతారో అని చెప్పి ఇమ్మీడియట్ గా బయటకు వెళ్ళిపోయాడు. సో అప్పటి నుంచే జరుగుతుంది ఇది. ఇంట్లోకి వస్తే నన్ను కూడా ఈ డ్రగ్స్ గట్టి కట్టేస్తారు అని చెప్పి భయంతోనే రాస్తారు రాలా. ఇవాళ రోజు రోజుకి పెరిగిపోయి ఎవడు పడితే వాడిని తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో కొలకడాలు ఏంటి, లేకపోతే ఇంకోటి ఏంటి, ఇవన్నీ చండాలను చేస్తుంటే తట్టుకోలేక ఈ అపార్ట్మెంట్లో ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కంప్లైంట్లు రైజ్ చేస్తున్నారు. ఏంటి మాకు ఈ దరిద్రం, ఈ డ్రగ్స్ ఏంటి, ఈ ప్రాస్టిట్యూషన్ ఏంటి, ఇల్లీగల్ దందాలు ఏంటి, ఇవన్నీ కూడా. ఆయన ఉన్న రాజధానిలో బాంబర్దా లేవండి అన్న ఒక్క నిమిషం. ఏం సంబంధం? ఏం కావాలి తమ్ముడా? ఒక అవసరం నా కాళ్ళు నొప్పి. రాజధానిలో బాంబర్దా లావణ్యకు తమ్ముడా? ఎందుకు ఈయన సపోర్టు అని ముఖ్యం అన్నాడు. అందరికీ న్యాయం చేయాలా? ఆ పాప 45 రోజులు ఉంటే మరి ఏం చేసిండు? ఈయన ఎలా పైలోకి వచ్చాడు? ఎన్ని లక్షలు తిన్నాడు? తండ్రి ఆరోపిస్తున్నారు మీరు రాజ్ దగ్గర డబ్బులు తీసుకొని మద్దతుగా వస్తున్నారు అంటే వాళ్ళ తండ్రి ఆరోపిస్తున్నారు. చాలా చాలా మంచి మాట. ఒక తండ్రిగా ఆ కూతురికి కాస్త ఆత్మ